పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ ఒక నోటీస్ ఇచ్చింది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఏంటయ్యా అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆ మధ్యన వీళ్ళు తినటానికి తిండి లేదు, ఉండటానికి దిక్కు లేదు. అదే సందర్భంలో ప్రాజెక్టులు ఇబ్బంది పడిపోతున్నాయి. కరెంటుకి కూడా బిల్లులకి డబ్బులు లేవు, పెట్రోల్ పోసుకోవడానికి డబ్బులు లేవు. మా వాళ్ళకి పేదలకి తిండి పెట్టడానికి డబ్బులు లేదు. ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు, మహిళలు అన్యాయం అయిపోతారు, పిల్లలు అన్యాయం అయిపోతారు అంటూ అడుక్కోగా ఆ అమెరికా తనకి పాకిస్తాన్‌తో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఐఎంఎఫ్ ద్వారా అప్పు ఇప్పించింది. అయితే ఈ ఇప్పించిన అప్పులోంచి $11 బిలియన్ ఏమైపోయిందో తెలియట్లేదట. పాకిస్తాన్‌లో ఖర్చు పెట్టినట్టు లెక్క కూడా లేదట. అక్కడ పాలకి ఖర్చు పెట్టలా, నీళ్ళకి ఖర్చు పెట్టలా, మహిళలకి ఖర్చు పెట్టలా, పెద్దలకి ఖర్చు పెట్టలా, సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. లేదా ప్రజా ప్రయోజన మౌలిక వస్తువులకు కల్పించలేదు. మౌలిక వస్తువుల కల్పన కోసం ఇస్తుంటుంది అది. కానీ అది ఖర్చు పెట్టలేదు. పైగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వైఫ్ సయ్యదా ఇరూమ్‌కి సంబంధించినటువంటి యుఎస్ సిటిజన్‌షిప్ ఈ మధ్యనే వచ్చేయటం. మరోవైపున అక్కడ ఈ డబ్బులన్నీ కూడా ఏదో లగ్జరీ విల్లాలకి విదేశాల్లో కొనడానికి ఖర్చు పెట్టారన్నట్టు విషయం తెలియదు. అది ఆసిఫ్ మునీర్ వాళ్ళ భార్య పేరున ఉన్నాయట. అట్లాగే ఒక పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సీనియర్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అధికారపక్ష షాబాజ్ షరీఫ్ వాళ్ళ నాయకులకి ఉన్నాయట. తద్వారా ఐఎంఎఫ్ అప్పు ప్రజల కోసం తీసుకుని వీళ్ళు సొంతానికి వాడుకున్నారన్నటువంటిది ఇప్పుడు తేలుతోంది. దీని మీద ఐఎంఎఫ్ నోటీస్‌కి సమాధానం ఏం చెప్తారు, లేకపోతే అమెరికా కవర్ చేసుద్దా చూడాలి.